చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో సేమియా దద్దోజనం ప్రసాదానికి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో అన్నంతో అంటే కొంచెం ఒక్కొక్కసారి కొంతమంది తినరు కదండి. సో అలాంటి వాళ్ళు ఈ సేమియా దద్దోజనం చేసి నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మనం తోడుపెట్టుకున్న కర్డ్, 1 కప్పు సేమియా, దానికి సరిపడా సాల్ట్, కొంచెం గ్రీన్ చిల్లీ, తాలింపుకి సరిపడా ఐటమ్స్, కరివేపాకు అండ్ గార్నిషింగ్కి కొంచెం కాజు, కొరియాండర్, క్యారెట్. ఇప్పుడు ఫస్ట్ మనం సేమియా తాలింపు వేసేసుకుని ఆయిల్ వేసి తాలింపు వేసుకుని సేమియాను ఉడకబెట్టుకున్నాక దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇప్పుడు ఫస్ట్ సేమియాను ఉడకబెట్టుకుందామండి. దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసి 1 కప్ సేమియా చూపించాను కదండి, దానికి 1.5 కప్ వాటర్ పడుతుంది. మేమైతే బాంబినో వెర్మిసెల్లి రోస్టెడ్ కాకుండా నార్మల్ ఉంటుంది కదండి, అది వాడుతున్నాము. సో దానికి మెజర్మెంట్ అయితే అంత పడుతుంది. మీరు వాడుతున్న సేమియా బట్టి అది చూసుకోండి. సో ఫస్ట్ ఇది ఆయిల్ ఎందుకు వేస్తామంటే సేమియా అనేది స్టిక్కీ అవ్వకుండా చక్కగా కొంచెం పొడి పొడిగా వస్తుంది కదండి, దానికోసం కొంచెం ఆయిల్ వేసాము. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇది బాగా మనకి బాయిల్ అయ్యాక అప్పుడు మనము సేమియాను వేసుకుందాము. చూసారండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము సేమియా వేసేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకుని సేమియా వేసి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో ఫాస్ట్గానే ఉడికిపోతుందండి సేమియా. సో చూసారండి, సేమియా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము తాలింపు వేసుకుని దీంట్లో పెరుగు, పచ్చిమిర్చి, కారము అవన్నీ వేద్దాం. సో ఇప్పుడు సేమియా దద్దోజనానికి తాలింపు వేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసి వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేద్దాం. శివుడికి వైట్ కలర్ ఇష్టం కాబట్టి మేము పసుపు వేయట్లేదండి. మీకు కావాలంటే దద్దోజనానికి కొంతమంది పసుపు కూడా వేస్తూ ఉంటారు. ఇందులోనే కాజు. సో ఇప్పుడు తాలింపు అంతా వేయిపోయింది కదండి, ఇందులోనే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పీనట్స్ కూడా వేద్దాం. దద్దోజనం అనేది కొంచెం క్రంచీగా అనిపిస్తుంది ఇవన్నీ వేయడం వల్ల. అలాగే లైట్గా మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేద్దాం. జస్ట్ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక ఉడకబెట్టుకున్న సేమియాలో పెరుగు అవన్నీ కలిపి దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇప్పుడు మనం పెట్టుకున్న సేమియాలో ఈ పెరుగు వేసుకుందామండి. సో ఇప్పుడు సేమియా పెరుగు ఇలా కలుపుకున్నాక మనము ఇందాక వేయించి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, అది కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం.